హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం కోపంలో ఉన్నప్పుడు వాడే కొన్ని వాక్యాలను ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. తుమ్కో అకాల్ నహీ హై, తుమ్కో అకాల్ నహీ హై అంటే నీకు బుద్ధి లేదు. ఇక్కడ అకాల్ ప్లేస్లో దిమాగ్ అని కూడా వాడచ్చు. దిమాగ్, అకాల్ ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. తుమ్కో అకాల్ నహీ హై అంటే నీకు బుద్ధి లేదు. తుమ్ మేరా బాత్ సునో, తుమ్ నీవు, మేరా బాత్ అంటే నా మాట, సున్నా అంటే వినటం. తుమ్ మేరా బాత్ సునో నీవు నా మాట విను. బాత్ సీదా అనేదో, బాత్ సీదా అనేదో అంటే మాటలు తిన్నగా రానివ్వు. బాత్ సీదా అంటే తిన్నగా, ఆనేదో ఆనా అంటే రావడం కదా, ఆనేదో రానివ్వు. బాత్ సీదా ఆనేదో మాటలు తిన్నగా రానివ్వు. పీజుల్ బాతే మత్ కరో, పీజుల్ అంటే అనవసరం, పీజుల్ అంటే అనవసరం. బాతే మత్ కరో, మత్ కర్నా అంటే చేయొద్దని కదా, కర్నా అంటే చేయడం. పీజుల్ బాతే మత్ కరో అంటే అనవసరంగా మాట్లాడకు, అనవసర మాటలు మాట్లాడకు అని వస్తుంది అనమాట. నారాజ్ నాహో అంటే కోప్పడకు, నారాజ్ నాహో లేదా గుస్సా నాహో అన్న కూడా కోప్పడకు అని అర్థం వస్తుంది. గుస్సా అన్న నారాజ్ అన్న కోపం అని అర్థం వస్తుంది అనమాట. ఆవేశ్ మత్ కరో, ఆవేశ్ అంటే ఆవేశము, మత్ కరో అంటే ఆవేశపడకు, ఆవేశ్ మత్ కరో ఆవేశపడకు. మే క్యా కరూ, మే క్యా కరూ, మే అంటే నేను, క్యా అంటే ఏమి, ఏమి లేదా ఏమిటి, కరూ అంటే కర్ణ అంటే చేయడం, నేను ఏమి చేయును. మే క్యా కరూ నేను ఏమి చేయును. మేరే నజర్ సే దూర్ హో జావో, నజర్ అంటే చూపు, మేరే నజర్ అంటే నా చూపు, నా చూపు. దూర్ అంటే దూరము, దూర్ అంటే దూరము. హో జావో అంటే వెళ్ళిపో, దూరంగా ఉండు అని. మేరా మేరా నజర్ సే దూర్ హో జావో నా చూపు నుండి దూరంగా ఉండు అంటే నా కంటి చూపు నుండి దూరంగా ఉండు, లేదా నా కంటి నుంచి దూరంగా ఉండు, ఇలా వాడతాం అనమాట. అదే ఇక్కడ జావో ప్లేస్లో రహో అంటే ఉండు అని అర్థం వస్తుంది అనమాట. నా 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 కంటి నుంచి దూరంగా ఉండు అని అర్థం వస్తుంది. వహ్ బెకార్ హై, వహ్ అతడు, బెకార్ అంటే పనికి మాలినవాడు, బెకార్ అంటే పనికి పని పాట లేనివాడు. వహ్ బెకార్ హై అతడు పనికి మాలిన వాడు లేదా అది పనికి మాలినది అని అర్థం వస్తుంది అనమాట. మే తుమ్కో కభీ భీ మాఫ్ నహీ కరూంగా, మే తుమ్కో కభీ భీ మాఫ్ నహీ కరూంగా, మే అంటే నేను, తుమ్కో అంటే నిన్ను లేదా నీకు, తుమ్కో కభీ భీ ఎప్పుడు కూడా లేదా ఎప్పటికీ, కభీబీ మాఫ్ అంటే క్షమించడం, మాఫ్ అంటే క్షమించడం. మాఫ్ నహీ కరుంగా అంటే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని అర్థం అన్నమాట. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. గూర్కర్ దేఖ్నా అచ్చా నహీ హై, గూర్కర్ దేఖ్నా అచ్చా నహీ అంటే గూర్కర్ అంటే కళ్ళెర్రబెట్టి చూడడం అంటే కోపంగా చూడటం, కోపంగా చూడడం మంచిది కాదు. గూర్కర్ దేఖ్నా అచ్చా నహీ. తర్వాత వహ్ బక్వాస్ బోల్తీ హై, అది అవసరం లేని వాగుడు వాగుతుంది. బక్వాస్ అంటే పనికిమాలిన మాటలు ఒక రకంగా చెప్పాలంటే. వహ్ బక్వాస్ బోల్తీ హై, బక్వాస్ బోల్తీ హై అంటే ఏం పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటుంది అనేసి, అవసరం లేని వాగుడు వాగుతుంది అని. మేరే బోల్చాల్ బంద్ హై, మేరే బోల్చాల్ అంటే బోల్చాల్ అంటే ఏంటి మాటలు, బోల్నా అంటే మాటలు కదా. మేరే బోల్చాల్ బంద్ హై అంటే నా మాటలు ఆగిపోయాయి అంటే నేను మాట్లాడలేకపోయాను అని అర్థం అన్నమాట. ఫీజుల్ జగడా మత్ కరో, ఫీజుల్ అంటే అనవసరం అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫీజుల్ జగడా మత్ కరో, జగడా అంటే ఏంటి, గొడవ లేదా తగాదా. ఫీజుల్ జగడా మత్ కరో.
అనవసరంగా గొడవ పడకు లేదా అనవసర గొడవ పడకు. ఓకే, అన్నైతే అనవసరంగా తగాద పడకు అని అనొచ్చు అనమాట. తుంపే యకీన్ నహీ హై. యకీన్ అంటే నమ్మకం. తుంపే యకీన్, యకీన్ అంటే నమ్మకం లేదా భరోసా అన్నా కూడా నమ్మకం వస్తుంది. విశ్వాస్ అన్నా కూడా నమ్మకం అని అర్థం వస్తుంది. తుంపే భరోసా నహీ హై అని అనొచ్చు, లేదా తుంపే విశ్వాస్ నహీ హై అని కూడా అనొచ్చు. విశ్వాస్ అన్న, భరోసా అన్న, యకీన్ అన్న నమ్మకం అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, తుంపే విశ్వాస్ నహీ హై, నీ పైన నమ్మకం లేదు లేదా నీ మీద నమ్మకం లేదు అని అర్థం. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.